ప్రేక్షకులకు నమస్కారం. చరిత్రలో ఈరోజు మే 16 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. ఈ రోజున శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా దక్షిణ ధ్రువంపై ఓజోన్ రంధ్రం ఉందని ప్రస్తావించారు. బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు 1985 మే 16న నేచర్ అనే శాస్త్రీయ పత్రికలో దక్షిణ ధ్రువంపై అసాధారణ తక్కువ స్థాయిలో ఓజోన్ ఉన్నట్లు గుర్తించినట్లు ప్రకటించాలని హిస్టరీ. 1966 చైనా చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. మావో జడాంగ్ ప్రారంభించిన రాజకీయ ప్రచారానికి దేశం సాక్ష్యంగా నిలిచింది. చైనా సమాజం నుండి పెట్టుబడిదారీ సాంప్రదాయ అంశాలను తొలగించడం ద్వారా కమ్యూనిజంని బలోపేతం చేయడం ఈ ప్రచారం యొక్క ప్రధాన లక్ష్యం. 1975 జపాన్కి చెందిన జుంకో తాబే మే 16, 1975న ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి, దీంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళగా తాబే నిలిచారు. 1986 ప్రముఖ అమెరికన్ నటి మరియు మోడల్ మెగాన్ ఫ్రాక్స్ మే 16, 1986లో జన్మించారు. ఆమె అనేక సినిమాలు, సంగీత ఆల్బమ్లు, టీవీ షోలు మొదలైన వాటిలో కూడా కనిపించారు. కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.